తిరిగి BCN న్యూస్ కి స్వాగతం. అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో విషాద ఘటన చోటు చేసుకుంది. గౌతమి గోదావరి నదిలో స్నానానికి వెళ్లిన 4 యువకుల్లో 3 గల్లంతయ్యారు. గల్లంతైన 2 యువకుల మృతదేహాలు లభ్యం కాగా మరొకరి కోసం గజ ఈతగాళ్లు గాలింపు చర్యలు చేపట్టారు. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వెంకటేశ్వర స్వామికి మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవను నిర్వహించిన అనంతరం స్వామికి ఈశ్వరలక్ష్మి హోమాన్ని జరిపించారు. శ్రీ స్వామివారి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలను అర్చకులు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. ఈ మేరకు ఆలయ చైర్మన్ రుద్రరాజు రమేష్ రాజు, ఆలయ కార్యనిర్వహణాధికారి కిషోర్ కుమార్ భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవాలు తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని బజార్ వీధిలో వెలిసిన వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో ఘనంగా నిర్వహించారు. వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు బంగారు చీర అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అమ్మవారికి విశేష పూజలు, సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు. ముందుగా అమ్మవారికి 102 దీపాలతో మహిళా భక్తులు హారతులు సమర్పించారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని తరించిపోయారు. అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కుత్తి మండలం బాచుపల్లి గ్రామం 44వ జాతీయ రహదారిపై హైదరాబాద్ నుండి బెంగళూరు వైపు వెళ్తున్న కారు, లారీ ఢీకొన్నాయి. ఈ ఘటనలో 5 మృతి చెందారు. మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద ఘటన స్థలంలోనే 3 మృతి చెందగా గుత్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో 2 మరణించారు. మృతులంతా అనంతపురంలోని రాణినగర్ వాసులుగా పోలీసులు గుర్తించారు. డ్రైవర్ నిద్రమత్తు కారణంగానే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. మహిళలు ఉచిత బస్సు ప్రయాణం చేయడాన్ని ప్రధాని మోదీ జీర్ణించుకోలేకపోతున్నారని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వడంతో మెట్రో ప్రయాణించే మహిళలు తగ్గిపోతున్నారని ప్రధాని మోదీ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. మోదీ వ్యాఖ్యలపై పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేవని, ఇంకా కొత్త బస్సులు తీసుకొచ్చి ఈ పథకాన్ని ముందుకు తీసుకెళ్లామన్నారు. కొన్ని రాష్ట్రాల్లో అక్కడ ఉన్న పరిస్థితుల ఆధారంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నామని వివరించారు. మహిళలకు ఉచితంగా బస్సు సౌకర్యం ఇచ్చినంత మాత్రాన ఏదో నష్టం జరుగుతున్నట్లు మాట్లాడడం సరికాదని హితవు పలికారు. చిన్న చిన్న అంశాలపై మోదీ మాట్లాడి ప్రధాని హోదాను తగ్గించుకోవద్దని పొన్నం హితవు పలికారు. మహిళలు ఉచితంగా బస్సులో ప్రయాణం చేయడాన్ని ప్రధానమంత్రి గారి స్థాయిలో జీర్ణించుకోలేకపోతున్నారు. తప్పేంది, కొన్ని రాష్ట్రాలు అక్కడ నుండి మహిళల మీద
ఆర్థికంగా ఉపయోగపడాలనేటువంటి ఆలోచనతోటి ఉచిత బస్సు సౌకర్యం కలిగేసింది. వాస్తవంగా దీనికి మెట్రోకు సంబంధం లేదు. మెట్రో ప్రయాణికుల సెక్టర్ మెట్రో ప్రయాణికులదే. ఇవాళ కూడా మెట్రో పరంగా ఇంటర్వ్యూ చేస్తే ఇంకా బోగిలు పెంచమని అడుగుతా ఉన్నారు. అది వదిలిపెట్టి ప్రధానమంత్రి గారు రాజకీయ పరమైనటువంటి లబ్ధికి సంబంధించిన విషయంలో ఆలోచన చేస్తా ఉన్నారా? బస్సు ప్రయాణానికి సంబంధించినటువంటి దాని మీద ప్రధానమంత్రి గారు ఎందుకు ఆ విధంగా వ్యవహారం చేస్తుందో తెలియదు. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ తప్పకుండా మహిళలకు ఎవరన్నీ తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్లో మెట్రో వాళ్ళు ఏం చేసినా ఇంకోరు ఏం చేసినా ఉచిత బస్సు ప్రయాణం అనేటువంటి ఏ ఇబ్బంది భవిష్యత్తులో ఉండదు. దీనికి ఇంకా కొన్ని రూట్లు పెంచి కొన్ని బస్సులు పెంచి కొంత ఇంకా సౌకర్యంగా చేయడానికి మా ప్రయత్నం కొనసాగుతుంది. ఆ విషయాన్ని గమనించాలి. ప్రధానమంత్రి గారు మీరు మహిళల మీద ఆడిపోసుకోవడం బంద్ చేసుకోండి. ఈ విధంగా ఉచితంగా బస్సు ఇచ్చేంత మాత్రాన మీకు నష్టం జరుగుతున్నట్టు అజీర్తి అయినట్టు మాట్లాడితే మంచిది కాదు. ఇటువంటి చిన్న పరమైన వ్యాఖ్యలు చేసి ప్రధానమంత్రి స్థాయికి దిగజార్చుకోవద్దని నీతో చెప్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విశాఖలో పర్యటించిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఏయూ పరిధిలోని స్ట్రాంగ్ రూమ్ లో పరిశీలన. సర్పవరంలో వైభవంగా భవనారాయణ స్వామి సప్తాహ్నిక వార్షిక కళ్యాణోత్సవాలు శాస్త్రోక్తంగా నిర్వహించిన పండితులు. ఓడిపోతామనే భయం వైసీపీలో స్పష్టంగా కనిపిస్తోందన్న నాగబాబు, అందుకే దాడులకు తెగబడుతున్నారంటూ ఆరోపణ. అనంతపురం జిల్లా బాచుపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం. కారు లారీ ఢీకొని 5గురి మృతి, మరో 2కి తీవ్ర గాయాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. చూస్తూనే ఉండండి BCN న్యూస్.